శ్రీ విష్ణు పురాణం ముందుగా మనం గురుదేవులైనటువంటి జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు వందనం చేసుకుందాం. ఓం వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అలాగే ఏ విఘ్నాలు కూడా ఉండకుండా మన ఈ యొక్క పురాణమంతా కూడా ప్రజలకి అందాలని చెప్పేసి మరి పరాశర మహర్షి ముందుగా శ్రీ మహాగణాధిపతికి ఆయన నమస్కారం చేస్తారు. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతభిస్సీతసాదనం. అలాగే మనకి వాచస్పతి అయినటువంటి ఆ సరస్వతీ తల్లి మన నాలుకపైన నిలవాలని చక్కగా పరాశర మహర్షి ఈ యొక్క ప్రజలందరికీ అందాలని చెప్పి సరస్వతిని ప్రార్థిస్తారు. ఓం వీణా పాణ్యై చ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్. ఆ విధంగా మనకి పరాశర మహర్షి అంటే తెలియనటువంటి వాళ్ళు ఉండరు. ఈ పరాశర మహర్షి ఎవరో కాదు, వశిష్ఠ మహర్షి యొక్క మనవడు. వశిష్ఠ మహర్షి యొక్క కుమారుడు ఎవరండి అంటే శక్తి అనే మహర్షి. ఆ శక్తిపుత్రుడే పరాశర మహర్షి. మరి ఈ పరాశర మహర్షి యొక్క తల్లి గారి పేరు దృశ్యంతి. అయితే ఈ యొక్క విష్ణు పురాణం గురించి మనకు పరాశర మహర్షి నుంచి మొదలవుతుంది. అసలు ఈ విష్ణు పురాణం అంటే ఏమిటి అని తన శిష్యుడైనటువంటి మైత్రేయుడికి చెప్తాడు. అసలు పరాశర మహర్షి ఋషుల్లోకెల్లా ఋషుడు, బ్రహ్మ మానస పుత్రుడు, తర్వాత సకల వేదాల స్వరూపుడైన గురుదేవులు. ఋషుల్లోకెల్లా మరి సప్త ఋషులకి ఏ విధంగా అయితే వీళ్ళకి స్థానం ఉందో అంత స్థాయి కలిగినటువంటి పరాశర మహర్షి ఏం చేశాడంటే ఆయన పుట్టిన తర్వాత ఆయన తన చూపుతో మాత్రమే రాక్షస సంహారం చేసేవాడు. ఒక్కసారి మన పరాశర మహర్షి యొక్క తల్లి అయినటువంటి దృశ్యంతి ఆయన ఏమని అడుగుతుందంటే, నాయన నీ తాత అయినటువంటి వశిష్ఠ మహర్షి యొక్క ఆయన పైన పగబెట్టుకొని విశ్వామిత్రుడు ఏం చేశాడు, మరి రాజులందరినీ కూడా సంహరించాడు. బాగానే ఉంది అంతవరకు కూడా. అయితే ఎలాగా ఆయన పరశురాముడు ఏ విధంగా అయితే 21 సార్లు దండయాత్ర చేసి రాజులందరినీ చంపాడో ఆ విధంగా లోక కళ్యాణం కోసం చేస్తే బాగుండేది. కానీ పగతో ప్రతీకారంతో మరి వశిష్ఠ మహర్షి యొక్క సంతానమైనటువంటి 100 మందిని ఆయన విశ్వామిత్రుడు చంపుతాడు. చంపినప్పుడు వశిష్ఠ మహర్షి ఏమీ పగపెట్టుకోలేదు. పాపం ఆయన పగపెట్టుకోకుండా ఆయనకి ఇంకా బ్రహ్మర్షి స్థానం ఇంకా రాలేదని ఆయన చెబుతాడనమాట. ఇంకా అయితే నువ్వు ఒప్పుకో, మరి నేను రాజర్షిని అయ్యాను అని బ్రహ్మర్షి అని అనమంటే అనడు ఇప్పుడు వశిష్ఠుడు. అలా నీ తాత మీద పగతో చేసినప్పుడు ఈ యొక్క విశ్వామిత్రుణ్ణి నువ్వు క్షమించి వదిలేసావు. ఇలా కుదరదు. ఇప్పుడు రాక్షస సంహారం, ఆయన రాజులందరినీ కూడా చంపుకుంటూ పోయాడు. రాక్షస రాజుల్ని నువ్వు చంపాలి, వాళ్ళు విజృంభణ చేస్తున్నారు అని చెప్పేసి మరి ఈ యొక్క దృశ్యంతి తల్లి ఆమె అడగగానే వెంటనే పరాశర మహర్షి నీలో పౌరుషం లేదు అని చెప్పి ఇలా మాట్లాడగానే పరాశర మహర్షి ఏం చేస్తాడు, తల్లి మాటలకు ప్రభావితుడై ఆయన వెంటనే ఇక దుష్ట జన సంహారం చేయడం ప్రారంభించాడు. అందులో భాగంగా ఆయన మొత్తం దుష్టరాక్షసులందరినీ కూడా చంపుకుంటూ వెళ్ళిపోయాడు. తన చూపు మాత్రం చేత, తన తపో శక్తి చేత మొత్తం చంపుతుంటే రాక్షస జాతి అంతా కూడా విలవిల్లాడిపోయింది. ఎందువలనంటే అందులో అమాయకులైనటువంటి రాక్షసులు కూడా ఉన్నారు. ఎవరైతే ఈ యొక్క దుశ్చర్యలో పాల్గొన్నారో అటువంటి వాళ్ళని శిక్షించవచ్చు. కానీ అమాయకులు మరి వాళ్ళకి ఏ పాత్ర
లేనటువంటి వాళ్ళందరూ కూడా చనిపోతున్నారు అని చెప్పేసి మరి ఈ యొక్క వశిష్ఠ మహర్షి దగ్గరికి రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుల వారు వెళ్ళి రాక్షస జాతి తరపున ఆయన్ని శరణు పెడతారు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఏం చేస్తాడు, ఆయన వెంటనే తన దగ్గరికి వస్తాడు. ఎవరు? మన పరాశర మహర్షి దగ్గరికి. ఆయన ఎవరు అండి అనంటే, మనకి వశిష్ఠ మహర్షి స్నేహితుడైనటువంటి పులియస్త మహర్షి. ఈయన ఏం చేస్తారు, ఇలా చంపకూడదు అని చెప్పేసి అతను కూడా పులియస్త కూడా మరి వశిష్ఠ మహర్షికి చెప్పగానే, వశిష్ఠ మహర్షి నాయనా పరాశర, మరి నువ్వు నాకు నేను ఆ రోజున పగ లేదనుకున్నావా నాకు? లేకపోతే నాకు చంపడానికి శక్తి లేదనుకున్నావా? కాదు, అక్కడ క్షమాగుణం అనేటటువంటిది ఉండాలి. ఏ విధంగా ఒకళ్ళని మనం చంపకూడదు, అమాయకులైనటువంటి రాక్షసులు కూడా చనిపోతున్నారు అని చెప్పేసి మరి ఈ యొక్క వశిష్ఠ మహర్షి చెప్పగానే ఆయన తాత మాటలు విని ఆయన ఏం చేస్తారండి, మరి వెంటనే ఆపేస్తారు. ఆపేసిన తర్వాత ఇక తపోశక్తి సంపన్నుడు కాబట్టి పరాశర మహర్షి మరి స్వయంగా పుట్టుకతోనే ఆయన మహాశక్తివంతుడు, తపశ్శక్తి సంపన్నుడు కాబట్టి జ్ఞానస్వరూపుడు పరాశర మహర్షి. అందువల్లనే ఆ పరాశర మహర్షి వేదాలలోకెల్లా వేదమైనటువంటి విష్ణు పురాణం మీద దృష్టి పెడతాడు. మైత్రేయ మహర్షి అడుగుతాడనమాట, ఏమని, అయ్యా మరి నాకు ఈ యొక్క విష్ణు పురాణాన్ని బోధించండి. ఎందువలనంటే ఈ మరి మానవులకి అందరికీ కూడా లోక కళ్యాణం రావాలా, జ్ఞానం రావాలా, అజ్ఞానం తొలగించబడాలా, ఇవన్నీ కూడా జరగాలి అంటే మరి మీరు గురు రూపంలో మరి ఇంత సాధన చేశారు కాబట్టి ఆ సాధన ఫలితం మాకు అందరికీ అందాలి అని చెప్పి ఆయన అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః అని చెప్పి, గురుదేవా నా యొక్క అజ్ఞానాన్ని మరి తొలగించండి. అఖండ మండలాకారుడైనటువంటి ఆ యొక్క దేవదేవుడు ఎవరున్నారు, ఎవరు ఈ యొక్క శక్తిని మీకు ప్రసాదిస్తున్నారో, మరి ప్రసాదించి మిమ్మల్ని మహోన్నతుడిని చేశారో అటువంటి ఆయన గురించి మాకు తెలియజేయండి అని చెప్పాడు. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గురు రూపంలో ఉన్నటువంటి మీరు నా యొక్క అజ్ఞానాన్ని తొలగించి, అసలు ఈ యొక్క కాలానికి ఈ యొక్క యుగాలను ఎవరు సృష్టించారు, కాలాన్ని ఎవరు సృష్టించారు, అసలు ఈ యొక్క జీవరాశిని ఎవరు సృష్టించారు, ఎందుకు ఈ జీవ పరిణామం వెళుతూ ఉంటుంది ఆగకుండా, అసలు దీంట్లో ఉన్నటువంటి దేవరహస్యాలు, అలాగే బ్రహ్మరహస్యాలు, ఈ యొక్క సృష్టి నిర్మాణము, ఆ తర్వాత సృష్టి అంతా కూడా నిర్మాణమైన తర్వాత స్థితిని మరి విష్ణుమూర్తి చూసుకున్నప్పటికీ కూడా మరి ఆఖరణ ఎవరిలో ఇది లీనమైపోతుంది, అతనే మహాకాలుడు, అతనే మహావిష్ణువు, ఇవన్నీ రహస్యాలు నాకు తెలియాలని చెప్పి వాగ్దేవి అయినటువంటి సరస్వతి అమ్మవారిని, జగన్మాతని ప్రార్థిస్తాడు. ఓం సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యో నః ప్రచోదయాత్. ఏ యొక్క శక్తి అయితే సర్వ చైతన్య స్వరూపిణి అయ్యి సర్వ విద్యలకు కూడా అధిపతి అయ్యి కాది విద్య అయ్యి మరి అటువంటి జగన్మాత అయినటువంటి ఆ సృష్టిని లయం చేస్తుందో, మరి సృష్టిస్తుంది, తర్వాత స్థితి ఉంచుతుంది, తర్వాత పరిపాలన చేస్తుంది, తర్వాత లయం చేస్తుందో ఆ యొక్క శక్తి నా బుద్ధిని సరైనటువంటి మార్గాల వైపు ప్రసరింపజేయుగాక అని చెప్పి ఈ యొక్క పరాశర మహర్షి జగన్మాత అయినటువంటి ఆ సరస్వతీదేవిని, ఆ వాగ్వాదిని ప్రార్థిస్తాడు. అప్పుడు సరస్వతీ తల్లి అతనికి పురాణ కర్తగా మారుస్తుంది. బ్రహ్మ రహస్యాలన్నీ కూడా అర్థమయ్యేలాగా, అవగతమయ్యేలాగా ఆయనకి వరాన్ని ఇస్తుంది. ఆ విధంగా ఆయన ఏం చేశాడండి, మైత్రేయ మరప్పుడు నేను అధర్వణ వేద మంత్రాలు చదివి, ఇదంతా కూడా మనకి ఈ యొక్క పరాశర మహర్షి
తన శిష్యుడైనటువంటి మైత్రేయుడికి చెప్తున్నాడు. మైత్రేయుడు ఆశ్రయించి నన్ను గురువుగా, నన్ను శిష్యుడిగా మీరు తీసుకోండి అన్నప్పుడు ఇవన్నీ కూడా అనుగ్రహించి గురువు పరాశర మహర్షి మైత్రేయుడికి చెప్తున్నాడు. అధర్వణ వేద మంత్రాలతో నేను మొత్తం రాక్షస మోకలనన్నిటిని కూడా నేను చంపి పడేశాను అని చెప్తే, అప్పుడు ఈ ఈ బ్రహ్మరహస్యాన్ని చెప్పమంటే అప్పుడు ఈ సృష్టి అంతటికి మూలం ఎవరు అని అడిగితే ఆ మూలమే మహావిష్ణువు. ఇది బ్రహ్మదేవుడు ఒకసారి మొత్తం ఆ విష్ణు పురాణాన్ని అంతటినీ కూడా మనకి దక్ష ప్రజాపతికి తెలియజేశాడు. అదేవిధంగా ఆ దక్ష ప్రజాపతి ఎవరికి చెప్పాడంటే పురుగుచుడు అనేటటువంటి ఒక రాజుకు చెప్పాడు. అతను సారస్వతుడు అనేటటువంటి రాజుకి, వీళ్ళంతా మన్వంతరం, సారస్వత మన్వంతరం అని చెప్తాం కదా, అలాగా ఆ సారస్వత మనువుకి చెప్పాడు అని చెప్పేసి చెప్తారు. అప్పుడు ఈ రాక్షస సంహారం ఎప్పుడైతే ఆపేశాడో పరాశర మహర్షి, వెంటనే పులియస్త ఋషి ఏం చేస్తాడంటే వచ్చి ఇతనికి ఆశీర్వదిస్తాడు. నాయన, నీ తాత వశిష్ఠుడికి ఉన్నంతటువంటి పరిజ్ఞానం, ఆయన అనుగ్రహం నేను నీకు ఆశీర్వదిస్తున్నాను. నీ తాత నీకు ఈ విద్యలన్నీ కూడా, బ్రహ్మరహస్యాలన్నీ కూడా కరతామలకలమయ్యే విధంగా చెప్పాడు కాబట్టి అని చెప్తాడనమాట. అప్పుడు ఈయన బ్రహ్మదేవుడు ఎలాగైతే మనకి దక్ష ప్రజాపతికి చెప్పినవన్నీ కూడా ఏం చెప్పారంటే, కాల రూపుడవుతాడు శ్రీ మహావిష్ణువు. సృష్టిని సృష్టించినప్పుడు బ్రహ్మగా, మరి స్థితిని కలిగినప్పుడు ఈ పరిపాలన చేసినప్పుడు మహావిష్ణువుగా, ఆ తర్వాత ఆఖరణ లయం చేసేటప్పుడు కాలపురుషుడిగా ఆయన మారతాడు. మరి కాలమంతా కూడా ఆయనలోనే నిమగ్నమై ఉంటుంది. కాబట్టి అప్పుడు కాలము పగలు రాత్రులు ఈ విధంగా ఏర్పడ్డాయి. ఏ విధంగా ఏర్పడ్డాయో ఇందులో చెప్తాడు. అలాగే ఇందులో ఉన్నటువంటి రహస్యం ఎవరు కూడా చెప్పలేరు. ఎందువలనంటే విత్తు ముందా చెట్టు ముందా అంటే ఎవరేం చెప్తారు, చెప్పలేరు. కాబట్టి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఆది అంత్యాలను మనం చెప్పలేము అని చెప్పేసి, ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అంటూ ఆ శ్రీ మహావిష్ణువుని పరాశర మహర్షి మరి ప్రార్థిస్తాడు. ప్రార్థించిన తర్వాత ఈ విధంగా ఈ యొక్క కాలపురుషుడు, ఈ సృష్టి అంతా కూడా లయమైన తర్వాత ఏం జరిగింది, కాలపురుషుని యొక్క నుంచి శబ్దం ఉత్పన్నమైంది. ఆ శబ్దమంతా కూడా ఆకాశతత్వంగా ఏర్పడింది. ఆకాశతత్వము తన్మాత్ర స్వరూపము కాబట్టి ఆ తన్మాత్ర స్వరూపం నుంచి స్పర్శ అనేటటువంటిది ఏర్పడింది. ఆ స్పర్శ తన్మాత్రయ స్వరూపంతో, మరి ఆ గుణముతో స్పర్శ వల్ల వాయుతత్వం ఏర్పడింది. ఆకాశతత్వం ఏర్పడింది, తర్వాత వాయుతత్వం ఏర్పడింది. అలాగే ఆ వాయుతత్వం తన్మాత్ర స్వరూపం నుంచి మరి అగ్నితత్వం ఏర్పడింది. ఆ అగ్నితత్వం నుంచి, అగ్ని నుంచి రసం వచ్చి అది తన్మాత్ర గుణాన్ని కలిగి ఉండి అదేం చేస్తుంది, జలతత్వానికి మనకి జన్మనిచ్చింది. అటువంటి అగ్ని నుంచి పుట్టిందే జలం. అందువల్లనే మనము ఈ యొక్క ఆ అగ్ని, వాటర్లో కూడా హైడ్రో ఎలక్ట్రిసిటీ ఉంటుంది కదా, అది కూడా ఏమిటంటే ఆ అగ్ని నుంచే మనకి కరెంటు పుడుతుంది. అగ్ని అలా ఆ యొక్క జలతత్వం నుంచే మనకి తన్మాత్ర గుణం కలిగి గంధం ఉత్పన్నమైంది. ఆ గంధం నుంచే చక్కగా పృథ్వీతత్వం ఏర్పడింది. ఆ పృథ్వీతత్వం అయిన తర్వాత శబ్దాలు, తన్మాత్ర గుణాలు ఇవన్నీ కూడా ఏర్పడి ఆ విధంగా పంచభూతాలు అనేటటువంటి ఏర్పడ్డాయి. ఆ పంచభూతాల నుంచి మనకి రూప స్పర్శ రసగంధాది ఇవన్నీ కూడా మనకి ఏర్పడ్డాయి అన్నమాట. ఈ విధంగా తర్వాత వాటి నుంచి జీవ పరిణామం అనేటటువంటిది, సృష్టి ఏ విధంగా ఏర్పడింది అనేటటువంటిది ఆ యొక్క పరమేశ్వరుడు మరి ఆ రమణుని గురించి మనం తెలుసుకుందాం నాయన అంటూ ఈ అధ్యాయంలో చెప్తారు. శుభమస్తు.